నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో ఇప్పుడు ఈ ఫోటో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ వారం రోజుల నుండి ఇప్పుడు ఈ ఫోటో, ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, మిగతా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఫోటో కనిపిస్తూ ఉంది. జపాన్కి చెందిన ఒక వ్యక్తి కుక్క మీద ఇష్టంతో, కుక్కలంటే అతనికి చాలా ప్రేమంట. అయితే ఆ కుక్క మీద ఉన్నటువంటి ప్రేమతో ఏకంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అంటే లక్షల్లో చెప్తున్నా, కనీసం 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 4 కోట్లు కాదు, కనీసం 10 కోట్లు కూడా కాదు, ఏకంగా 220 కోట్లు పెట్టి కుక్కలాగా మారిండు ఒక వ్యక్తి, జపాన్కి చెందినటువంటి ఒక వ్యక్తి. ఎందుకు మారిండు అంటే ఆయనకు కుక్కలు అంటే చాలా ఇష్టం అట. మనకు తెలుసుగా, డాగ్ లవర్స్ చాలామంది ఉంటారు, డాగ్ లవర్స్, కుక్కలు అంటే ఇష్టపడేవాళ్ళు. దానిపైన ఉన్నటువంటి ఇష్టంతో, ప్రేమతో కుక్కలాగా మారిందట. ఆ కుక్కలాగా మారడానికి ఆయనకు 220 కోట్లు ఖర్చు అయిందంట. ఇది చెప్పగానే అందరికి కూడా కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాస్త ఇది నిజమా, ఇట్లా కూడా జరుగుతుందా, అట్లా కూడా చేసుకోవచ్చా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఈ విషయాన్ని, ఏదైతే వీడియో ఇప్పుడు ఉందో సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉందో, ఈ వీడియోని చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు, చాలామంది దాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం మీకు ఆ వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇతను జపాన్కి చెందినటువంటి వ్యక్తి, ఇతని పేరు టోకో. ఇతనే కుక్కలంటే ఇష్టమట, ప్రేమట. దాంతో ఆయన ఇట్లా మారినట. ఒక వీడియో చూపిస్తాను. ఇది కథ. అదో ఇప్పుడు చూడండి, మనిషిలా బాగా అనిపిస్తాడు. కనిపించిందా? మళ్ళీ ఒకసారి పెడతాడు. ఇది కథ. మీరు నమ్మిరా? దీన్ని ఇప్పుడు కొన్ని కోట్ల మంది నమ్మి ఇది నిజమనుకుంటారు. 220 కోట్లు ఖర్చు పెట్టి కుక్క మీద ప్రేమతో ఒక వ్యక్తి కుక్కలాగా మారినటువంటి ఒక వీడియో చూసిరు కదా. ఆ వీడియో నిజమని నమ్మి కోట్లాది మంది అది షేర్ చేస్తూ ఉన్నారు, దానిపైన డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇదంతా కూడా మొత్తం కేవలం కట్టుకథ. 220 కోట్లు ఖర్చు పెట్టి జపాన్కి చెందిన వ్యక్తి కుక్కలాగా మారలేదు. ఇందులో ఎలాంటి వాస్తవం కూడా లేదు. ఇది టోకో అనేటువంటి ఒక కోలి అనేటువంటి ఒక కుక్క జాతి. ఇది కోలి అనేటువంటి కుక్క జాతి. సో అది ఎట్లుంటుంది అంటే, కుక్క కాస్త మనకు చామన్ ఛాయ కలర్లో ఉండి, ఫేస్ పైన బ్లాక్ ఉండి, మిగతా అంతా కూడా మార్క్స్ ఉంటాయి, బ్లాక్ అని మొత్తం మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినాం కదా వీడియోలో, ఏదది ఇట్లుంటాయి. ఇట్లా ఉంటే దీన్ని కోలి జాతి కుక్క అంటారు. ఈ కోలి జాతి కుక్కలాగా మారిండు అనేది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. అయితే మీకు అది చూపిస్తా ఒకసారి. ఇది యాక్చువల్లీ కోలి జాతికి చెందినటువంటి కుక్క. మీకు మంచిగా చూసుకోండి స్క్రీన్లో. ఇది కోలి జాతికి చెందినటువంటి కుక్క. ఈ కుక్క పైన ఉన్నటువంటి ఇష్టంతోనే ఆయన ఈ విధంగా మారిండు అని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందో మనం చూద్దాం. అంటే జనాలు అంత ఖాళీగా ఉన్నారు, అసలు నాకు అర్థం కాదు. కానీ ఏ విధంగా అనుకుంటారు ఇష్టానుసారంగా, అంటే సోషల్ మీడియా వార్తల్లో వచ్చే వార్తలను కూడా వాళ్ళు ప్రాథమికంగా ఇవాళ రోజు లోపల చాట్‌జీపీటీని అడిగితే అన్నీ ఇచ్చేస్తుంది. ఇట్లా జరుగుతూ ఉంది. జపాన్ చెందిన వ్యక్తి అట 220 crores పెట్టి డాగ్లాగా మారినట్టు. ఇది నిజమా అంటే అది చెప్పేస్తుంది మొత్తం వాస్తవం. కనీసం చెప్పకుండా ఏదో సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసి, ఒక పోస్ట్ చూసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. దానికి అంత ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఫోటో చూపించినాయి కదా, జపాన్కి చెందినటువంటి
టోకో అతని పేరు. టోకోకి కుక్కలంటే ప్రాణం. చిన్నప్పటి నుండి మనకు తెలుసుగా డ్రాగన్ లవర్స్ ఎట్లుంటారు. కుక్కకి ఏమైనా అయితే తట్టుకోలేరు, కుక్కలంటే చాలా ప్రాణం ఇస్తారు. బయట కుక్కకి ఏమైనా అయితే కూడా వాళ్ళు బాధపడతా ఏడుస్తూ ఉంటారు, అంత పిచ్చి ఉంటుంది కదా. అట్లా ఈ టోకో జపాన్కి చెందినటువంటి టోకో కూడా కుక్కలంటే చాలా ఇష్టం అట. అయితే చిన్నప్పటి నుండి ఇష్టం, బాగా ఇష్టం. అయితే ఆ ఇష్టంతో ప్రేమతో ఆయన ఏం చేసిందంటే, ఇప్పుడు చెప్పిన కదా కోలి జాతికి చెందిన కుక్క, కోలి జాతి కుక్క. ఆ కోలి జాతి కుక్క చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఈయన ఏం చేసిండు అంటే, జెపెట్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. జెపెట్ ఈ సంస్థకు 12 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే కోలి జాతి కుక్క అన్ననో, ఈ కోలి జాతికి చెందిన కుక్క ఉన్నటువంటి ఒక డిజైన్ చేయించుకున్నాడు. ఈ డిజైన్ చేయించుకున్నాడు అంటే డిజైన్ అంటే కాస్ట్యూమ్ డిజైన్. కాస్ట్యూమ్ డిజైన్ అంటే సేమ్ కోలి జాతి కుక్క ఎట్లుంటుంది ఇంతకు మీకు చూపించిన కదా, ఆ చామంచాయ కలర్లో ఉండి దానిపైన ఆ బాడీ పైన కూడా బ్లాక్ మార్క్స్ ఉంటాయి. అట్లాంటి కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు ఈ జపాన్కి చెందినటువంటి టోకో. ఎందుకు చేయించుకున్నాడా అంటే, అతనికి ఆ కుక్క అంటే చాలా ఎక్కువ అన్నట్టు. దాంతో 12 లక్షలు పెట్టి జెపెట్ సంస్థకు ఆయన 12 లక్షలు ఇచ్చిండు. 12 లక్షలు ఇచ్చి నాకు కోలి జాతికి చెందినటువంటి కుక్క యొక్క కాస్ట్యూమ్ డిజైన్ కావాలని చెప్పిండు. కాస్ట్యూమ్ డిజైన్ అది అంటే కేవలం అది డ్రెస్సు మాత్రమే. ఆ డిజైన్తో ఆ కోలి జాతి కుక్క లెక్క ఆ డిజైన్తో కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకొని అది మాత్రమే ధరించిండు ఆయన. అది ధరించుకొని దానిలాగా కూర్చున్నాడు అంతే. కూర్చొని అది ఫోటో వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలిండు. ఇక దాన్ని చూసి అందరూ 12 లక్షలు ఎక్కడా, 220 కోట్లు ఎక్కడ, ఎవరికన్నా తెలివి ఉన్నోడు బుద్ధి ఉన్నోడు ఎంత కుక్కలంటే ఎంత ఇష్టమైనా ఎంత ప్రేమైనా ఎవరైనా సరే ఇంకా దేని మీద ఇష్టమన్నా కూడా 220 కోట్లు పెట్టి ఆ విధంగా ఎవరు కూడా చేయరు. కానీ మన జనాలు మాత్రం 220 కోట్లు పెట్టి కుక్కలాగా మారిండు అని చెప్పేసి చెప్పగానే అందరూ దాన్ని కోట్లలో షేర్ చేసారు. కోట్ల మంది ఇప్పుడు అది కూడా నిజమని నమ్మి దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ జపాన్కి చెందినటువంటి టోకో అనేటువంటి వ్యక్తి ఆయన 220 కోట్లు పెట్టి కుక్కలాగా మారింది అనడంలో ఇదంతా కూడా వాస్తవం లేదు, అవాస్తవం పూర్తిగా. ఇది నిజం కాదు. దయచేసి ఈ వార్తలన్నీ నమ్మొద్దు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి, కుక్కలంటే చిన్నప్పటి ప్రేమ కాబట్టి ఆ ప్రేమతోని ఆయనే కోలి జాతికి చెందిన కుక్క కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు. అది జెపెట్ సంస్థకు డబ్బులు ఇచ్చి ఈ 12 లక్షలు ఇచ్చి ఆయన ఈ కాస్ట్యూమ్ డిజైన్ అనేది చేయించుకున్నాడు. కోలి జాతి యొక్క కాస్ట్యూమ్ డిజైన్ ఇది అన్నమాట. ఆ డిజైన్ చేయించుకొని వేసుకుని ఇప్పుడు మనం మనిషి ఉన్నాం. మనం ఒక పులి చర్మలాగా కొన్ని ఉంటాయి కదా, కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అది వేసుకొని నడుస్తే సేమ్ అట్లా నడిస్తే పులిలాగానే అనిపిస్తుంది సడన్గా చూస్తే. కాస్ట్యూమ్ అట్లా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ కూడా ఈ టోకో ఏం చేసిందంటే, ఈ జెపెట్ సంస్థకు 12 లక్షలు ఇచ్చి ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు. కోలి జాతి యొక్క కుక్క యొక్క కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకొని వేసేసరికి అందరు జనాలు అది నిజమని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు, నిజమని చెప్పేసి అనుకున్నారు కూడా అది. సో ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో ఏమవుతుంది, అందరూ ఇది నిజమే అని చెప్పేసి దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఇది మామూలుగా ఇంత మీకు చెప్పినా కదా, ఇది కోలి జాతి డాగ్, ఇది ఇట్లా ఆయన మారిండని చెప్పేసి ఇది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన కేవలం దీనికి ఈ జాతికి చెందినటువంటి ఆ కుక్క యొక్క కాస్ట్యూమ్ డిజైన్ మాత్రమే చేయించుకొని ఆయన ఇట్లా కాస్ట్యూమ్ డిజైన్ వేసుకొని ఆ విధంగా కూర్చున్నాడు అంతే. అది ఫోటో వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలేసరికి అట్లా కూర్చునేసరికి అరే నిజంగానే మారిండు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 220 కోట్లు అన్నది ఏదైతుందో అదంతా కూడా అబద్ధము. 12 లక్షలు పెట్టి ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు.
కుక్కలుగా మారిన అనేది కూడా అబద్ధం. జస్ట్ అట్లా కూర్చొని ఆ కాస్ట్యూమ్ డిజైన్ వేసుకొని అట్లా కూర్చొని ఆ స్టిల్ ఇచ్చేసరికి అందరూ ఆ విధంగా అనుకుంటా ఉన్నారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అంటే మన వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటి కూడా దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు, నమ్ముతా ఉన్నారు నిజం అనుకొని చెప్పేసి. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇతను పేరే టోకో, జపాన్ చెందినటువంటి టోకో. ఇతనే ఇది అంతా చేసిండు. మరి ఆయనకేం బుద్ధో పుట్టిందో మరి 12 లక్షలు పెట్టి ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎందుకు చేసుకున్నాడో, ఆ చేసుకొని ఆ విధంగా కుక్కలాగా కూర్చొని ఆ ఫోటో దిగుడేందో, ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో వదలడేందో, దాని జనాలు అందరూ కూడా నిజమని నమ్ముడేందో. సో ఇది మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. దీన్ని చూసిన తర్వాత అంటే మామూలుగా మనం చూడండి వీడియో చూస్తే కూడా సేమ్ ఆ విధంగానే కూర్చున్నాడు. ఇట్లా చూసేసరికి ఫేస్ చూసేసరికి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఇగో ఇక్కడ చూడండి, ఇగో సేమ్ మనిషిలాగా అనిపిస్తున్నాడు కదా. కనిపించేసరికి అరే నిజంగానే మారి నువ్వు 220 crores పెట్టినని చెప్పేసి జనాలు నమ్ముతూ ఉన్నారు. కానీ ఇందులో మాత్రం ఎలాంటి వాస్తవం లేదు. ఆయన కేవలం ఆ కోలీ జాతికి చెందినటువంటి ఆ కుక్క యొక్క కాస్ట్యూమ్ డిజైన్ను జపాన్ సంస్థకు 10 లక్షలు ఇచ్చి చేయించుకొని ఆ కాస్ట్యూమ్ డిజైన్ను ధరించి ఆ కుక్కలాగా కూర్చున్నాడు కాబట్టి మనందరికీ ఆ విధంగా కనిపిస్తుంది తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి వార్తలు కూడా అవాస్తవం నమ్మొద్దు.